రేపు శుక్రవారం ఇంట్లోని ఆడవాళ్ళు ఈ పని కనుక చేసినట్టు అయితే అమ్మవారు ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటారు. అయితే ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న వారైనా ఇంకా ఎలాంటి ఇబ్బంది లేని వారైనా సరే ఈ పరిహారాలను తప్పకుండా చేయవచ్చు. ఈ పరిహారాలు కనుక చేసినట్టు అయితే అమ్మవారు మీ ఇంట్లోనే ఉంటారు. ఇంకా మీకు ఆరోగ్యరీత్యా, సంపద రీత్యా అంతా కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట సిరి సంపదలు కురుస్తాయి. అమ్మవారికి ఇష్టమైన ఈ శుక్రవారం రోజున కంపల్సరీ ఆడవారు చేయవాలి. మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయం కాకముందు నిద్ర లేవాలి. అది కూడా 5 గంటల సమయంలో నిద్రలేస్తే చాలా బాగుంటుంది. 5 గంటల సమయంలో బ్రహ్మీ ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మీ ముహూర్తంలో కనుక నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసుకొని గదిలో అంటే పూజ గదిలో దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి అఖండ ఐశ్వర్య యోగం అయితే పడుతుంది. కాబట్టి ఈ బ్రహ్మీ ముహూర్తంలో స్నానాచరణ అయిపోవాలి. స్నానాన్ని ఆచరించిన తర్వాత ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేయాలి. దానికంటే ముందు కూడా మనం ఇల్లుని శుభ్రం చేస్తాం కదా, ఇల్లుని శుభ్రం చేసే సమయంలో కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకొని ఇల్లుని శుభ్రం చేసే నీటిలో వేయాలి. అలా వేసి ప్రతిరోజు కూడా ఇల్లుని మనం శుభ్రం చేస్తూ ఉన్నట్టు అయితే ఈ రాళ్ళ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. ఇక మన ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. కాబట్టి ఈ రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇంకా ఆరోగ్య సమస్యలకి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ రాళ్ళ ఉప్పు. మన కాళ్ళ నుండి వచ్చే ఎంతో బ్యాక్టీరియా మన ఇంట్లో ఉంటుంది. ఇంట్లో బ్యాక్టీరియా నిండుకున్నప్పుడు ఇల్లు మొత్తం నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంటుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని మనం ఈ రాళ్ళ ఉప్పుతో తొలగించుకోవచ్చు. మనకు తెలియకుండానే నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి ఎన్నో సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నీ ఎక్కడి నుండి ఎలా వచ్చాయో మనకు తెలియదు. కాబట్టి మనకు తెలియకుండా వచ్చే ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ఈ రాళ్ళ ఉప్పుని అనునిత్యం కూడా మీరు ఇల్లును శుభ్రం చేసే నీటిలో వేసి ఇల్లును శుభ్రం చేసుకోవాలి. ఇక గోమాత మీ దగ్గర ఉంటే చాలా మంచిది. మీ చుట్టుపక్కల గోమాత ఉన్నా మంచిది. ఈ గోమాతకి మీరు వారానికి ఒకసారైనా సరే పూజను చేసి అమ్మవారికి అంటే గోమాత అమ్మవారితో మనకు సమానం కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమను పెట్టి అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా పెట్టి మీరు అమ్మవారి దగ్గర చిన్న దీపాన్ని వెలిగించి ధూపం వేసి తినడానికి నైవేద్యాన్ని కంపల్సరీ తీపి వస్తువై ఉన్నా పర్లేదు, లేదంటే ఆకుకూరలైనా పర్లేదు. ఇలా ఏదైనా నైవేద్యంగా పెట్టి ఆ గోమాత యొక్క పాదాలకి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇంకా మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఐశ్వర్యంతో మీరు జీవిస్తారు. కాబట్టి ఈ గోమాతకి వారంలో ఒకసారైనా సరే ఏదైనా తినడానికి పెట్టండి. ఇక మీకు చుట్టుపక్కన గోమాతలు గనుక లేనట్టు అయితే మీ ఇంట్లో గోమాత విగ్రహాన్ని తెచ్చి పెట్టుకోండి. గోమాత విగ్రహానికి మీరు పూజ చేసే సమయంలో గోమాత విగ్రహానికి కూడా పూజ చేసి గోమాత విగ్రహం దగ్గర ఏదైనా నైవేద్యాన్ని ఉంచండి. ఇక అలా పెట్టడం ద్వారా కూడా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఇంట్లోని ఆడవారు నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. ఫలితం అనేది చాలా బాగుంటుంది. అయితే ఒక ఇత్తడి ప్లేటుని తీసుకోండి. ఆ ఇత్తడి ప్లేట్లో ఒక కర్పూరం, ఒక 5 లవంగాలు తీసుకోండి. ఇక ఆ ఇత్తడి ప్లేట్లోనే కర్పూరం మరియు లవంగాలను కాల్చండి. ఇలా మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు అయితే వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు చేస్తూ పోండి. ఈ పరిహారం ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలి అనుకుంటున్నారా? ఈ పరిహారం రాత్రి వేళలో ఎవరు చూడనప్పుడు, మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు, రాత్రి వేళలో ఎవరు చూడనప్పుడు అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మీ బెడ్రూమ్లోనైనా చేసుకోవచ్చు, లేదా వంటగదిలో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వంటగదిలో ఈ పరిహారాన్ని చేస్తే ఇంకా బాగా ఫలిస్తుంది. ఇక ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉండి చేయాలి. అప్పుడు దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతో కానీ ఇంకా ఏవైనా పర్సనల్ సమస్యలతో కానీ బాధపడుతున్నా సరే ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది. ఇక ఇంకా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక కర్పూరాన్ని తీసుకొని ఉదయం మరియు సాయంకాలం విష్ణుమూర్తి పటం ముందు కర్పూరాన్ని కాలుస్తూ ఉండాలి. ఇలా ఉదయం మరియు సాయంత్రం 2 పూటల చేసినప్పుడు పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక కర్పూరాన్ని తీసుకోవాలి. ఉదయం మరియు సాయంత్రం 2 పూటలు కూడా విష్ణుమూర్తి పటం ముందు కాల్చాలి.
ఇలా చేస్తూ ఉంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇక శుక్రవారం రోజున వీలైనంత మట్టుకు తామర పువ్వు లేదా కమలం పువ్వుని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఎంతగానో ఆనందపడి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఇక మర్చిపోకుండా శుక్రవారం రోజున గనుక ఇలా ఈశాన్యం దిక్కున ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీళ్లు వేసి అక్షంతలు, పువ్వులు మరి పసుపు, కుంకుమ, ఒక పసుపు పచ్చని పువ్వుని వేసి అక్కడ ధూపాన్ని వేయాలి. ధూపాన్ని వేయడం అస్సలు మర్చిపోద్దు. అమ్మవారు పరిశుభ్రత మరియు సుగంధం వాసన ఉన్న దగ్గరే అమ్మవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇలా శుక్రవారం రోజు మర్చిపోకుండా చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు అంటే ఇలా రాగి చెంబును మనం ఈశాన్యం దిక్కున పెట్టే సమయంలో రాగి చెంబు కింద ఖచ్చితంగా పసుపు రాసి అక్కడ కుబేర ముగ్గు వేస్తే ఇంకా మంచి ఐశ్వర్య యోగం అయితే కలుగుతుంది. ఇక శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వు లేదా కమలం పువ్వుని ఖచ్చితంగా ఒక్కటైనా సమర్పించండి. అవి దొరకనట్టు అయితే కనుక మీకు తామర గింజలు అయినా సరే పెట్టచ్చు. ఇక ఇలా చేసిన తర్వాత ఆడవారు ఖచ్చితంగా తులసి దగ్గర పూజను చేసుకుని దీపం ధూపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను